ఏప్రిల్ మొదటి వారం నుంచే కూడా ఎండల తీవ్రత అధికమవుతుంది. రానున్న కాలంలో కూడా ఉష్ణోగ్రతలు అధికమయ్యే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు. సార్ నమస్తే అండి. సాధారణంగా ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా ఎండలు ఉంటాయి, కానీ ఆ ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. 35 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే ప్రస్తుతం నమోదవుతున్నాయి. అంటే ప్రజలెవరూ కూడా బయటకు రావడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. గతంతో పోల్చుకుంటే ఏ విధంగా ఉంది సార్? అంటే యాక్చువల్గా మే నెలలో మనకి ఎండలు గట్టిగా ఉండేవి. అటువంటిది ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. బయటికి రావాలంటే మాకు భయపడే పరిస్థితి ఉంది. అంటే యాక్చువల్గా నేను అడ్వకేటు, మేము రోజు కోర్టుకు వస్తాం. ఇప్పుడు వెళ్ళినారు అక్కడ మేము కోర్టులో పనిచేయాలంటే ఈ ఎండకి చాలా భయంగా ఉంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే కొంత కూడా మనం ఉపశమనం పొందాలంటే కొన్ని ఎక్కువగా మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, అలాగే మనం కూడా ఎండను తట్టుకోవాలంటే క్యాప్, అంటే స్పెట్స్, కళ్ళజోళ్ళు అలాంటివి ధరించి మనకు కొంత ఉంటుంది. కానీ ఇప్పటికే ఏప్రిల్లోనే ఈ పరిస్థితి ఉందంటే మే నెలలో ఎలా ఉంటుందో మనకి చాలా కష్టంగానే అనిపిస్తుంది. అయినప్పటికీ మా పనుల కోసం మనం బయటికి రావాలి కదా అని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము 8 మోగ నుంచి వస్తున్నాం. ఏ కాలేజ్? పిఆర్ కాలేజ్. ఎలా ఉందండి ఎండలు? ఏప్రిల్ మొదటి వారంలోనే ఎలా ఉన్నదంటే ఎండలు చాలా గట్టిగా ఉన్నాయి. కాలేజ్కి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మామూలుగా మే నెల అంటేనే ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ అంటాం కానీ మార్చి నుంచి స్టార్ట్ అయిపోయి యాక్చువల్ ఎండలు అయితే బాగా చాలా గట్టిగా. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత అధికమవుతోంది. ఉదయం 8 గంటల నుంచే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే 35 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉన్నాయి. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే కనుక మనం కాకినాడలోని జిల్లా పరిషత్ సెంటర్ లో ఉన్నాము. ఎప్పుడు కూడా ఇక్కడ నిత్యం వాహనాలు తిరుగుతూనే ఉంటాయి, రద్దీగా ఉంటుంది. కానీ ఇప్పుడైతే కనుక కాస్త ట్రాఫిక్ తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. ప్రధాన కారణం అయితే కనుక బాణుడు తన ప్రతాపాన్ని చూపించడమే. ఉదయం 8 గంటల నుంచి కూడా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. రానున్న కాలంలో అయితే కనుక రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధుల విషయంలో కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువగా నీటిని తాగాలంటూ కూడా చెబుతూ ఉన్నారు. చాలా మంది ఈ ఎండ వేడిని తట్టుకోలేక శీతల పానీయాలను అయితే ఆశ్రయిస్తూ ఉన్నారు. అయితే వీటికి బదులుగా మంచినీరు, కొబ్బరి నీరు, బార్లీ లాంటి లిక్విడ్స్ తీసుకోవడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని, వచ్చినప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కాటన్ వస్త్రాలను ధరించడంతో పాటు క్యాప్ కానివ్వండి, స్పెట్స్ కానివ్వండి, మాస్క్ కానివ్వండి యూజ్ చేయాలంటూ కూడా వైద్యులు కూడా సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగిపోతూ ఉన్నాయి. సాధారణంగా మార్చి నెల నుంచి ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ కూడా మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. కానీ ఏప్రిల్ మొదటి వారం నుంచే కూడా ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి. అంటే దాదాపు 35 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే ప్రస్తుతం నమోదవుతూ ఉన్నాయి. రానున్న కాలంలో వీటి ప్రభావం అధికంగా ఉండడంతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. వైద్యులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పిల్లల విషయంలో కానివ్వండి, వృద్ధుల విషయంలో కానివ్వండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరు బయట ఆడుకునేందుకు బయటకు పంపించొద్దు అంటూ కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే 8 గంటల నుంచే ఎండ తీవ్రత పెరిగిపోవడంతో పాటు 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పిల్లలెవరూ కూడా బయటకు పంపించొద్దంటూ కూడా వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలన్నీ కూడా నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉన్నాయి. మార్చి నుంచి ఏప్రిల్ వరకు ఒక రకంగా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ నుంచి పెరుగుతాయి. కానీ ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే కనుక వచ్చే నెలలో మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతం అయితే కనుక ప్రజలైతే బయటకు రావడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. అత్యవసర పరిస్థితులు అయితేనే రోడ్ల మీదకు రావాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నప్పటికీ కూడా పిల్లల విషయంలో, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు అయితే తప్పనిసరి అంటూ కూడా సూచిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, నిత్యం కూడా ఈ ప్రాంతం ఎప్పుడు రద్దీగా ఉంటుంది. కానీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే కనుక అంతంత మాత్రంగానే ఇక్కడ ప్రజలు తిరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్యులు కానివ్వండి, లేదంటే అధికారులు కానివ్వండి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలంటూ కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా శీతల పానీయాలను ఆశ్రయించొద్దని, హెల్దీ డ్రింక్స్ అంటే కొబ్బరి నీళ్లు కానివ్వండి, బార్లీ కానివ్వండి, సబ్జా కానివ్వండి, ఎక్కువగా నీటి శాతం అధికంగా ఉన్న ఫ్రూట్స్ను కూడా తీసుకోవాలంటూ కూడా సూచిస్తూ ఉన్నారు. అయితే రానున్న రోజుల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.